దాదాపు వందల సంవత్సరాలుగా పోరాడి విజయం సాధించిన రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22వ తేదీన రాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య వారి ఆధ్వర్యంలో నేడు చందుర్తి మండల కేంద్రానికి రామ మందిరం స్పర్శ పూజిత అక్షింతలు రావడం జరిగింది. వాటిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలతో చందుర్తి తెలంగాణ తల్లి విగ్రహం బస్ స్టాప్ నుండి హనుమాన్ దేవాలయం వరకు అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మండల శాఖ ప్రముఖ లక్కర్ శశికుమార్ చందుర్తి నాయకులు మాట్లాడుతూ ఈ యొక్క అక్షింతలు చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలకు మండల శాఖ ద్వారా పంపిణీ చేసి వారి ద్వారా జనవరి 1 నుండి 15 వరకు ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేరుతాయి అని, అలాగే అయోధ్యలో జనవరి 22న రాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఊర్లోని ఆలయాల్లో ఉదయం 11 గంటలకి భజన కార్యక్రమాలు, సాయంత్రం 6 గంటలకి ఒక్కొక్క ఇంటికి 5 దీపాలు వెలిగించి రామనామ పారాయణం జరిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, నాయకులు మార్తా ఉప సర్పంచ్ చిరం తిరుపతి, సిరికొండ శ్రీనివాస్, పోంచెట్టి రాకేష్, మోహన్ వికాస్, వెంకటేష్, రాము, మేడిచెట్టి రాజు, మర్రి మల్లేశం, మర్రి లక్ష్మణ్, నిశాంత్, విజయ్, భాస్కర్, శ్రీహరి, తిరుపతి, గణేష్, సుధాకర్, సతీష్, విజేందర్ మరియు మండల శాఖ సభ్యులు, అయ్యప్ప స్వాములు, స్కూల్ పిల్లలు, కుల సంఘాలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు చందుర్తి మండల కేంద్రానికి అయోధ్య రామ మందిరం నుండి స్పర్శ పూజిత అక్షంతలు ఈరోజు చందుర్తికి రావడం జరిగింది. ఈ అక్షంతలని సంగీత వాయిద్యాలతో సన్నాయి వాయిద్యాలతో ఈరోజు తెలంగాణ తల్లి బస్టాప్ నుండి స్థానిక హనుమాన్ ఆలయం వరకు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అక్షంతలను రేపటి రోజున ప్రతి గ్రామానికి, చందుర్తి మండలం ప్రతి గ్రామానికి వితరణ చేయబడడం జరుగుతుంది. ఈ అక్షంతలను జనవరి 1 నుండి 15 వరకు ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకు ఈ అక్షంతలు రాముని యొక్క ప్రతిమ, రాముని యొక్క కరపత్రం, రామందిరం యొక్క విశిష్టత కరపత్రం ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే జనవరి 22వ తారీఖున అయోధ్యలో రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఈ జనవరి 22వ తారీఖున ఈ యొక్క తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో ఈ స్థానిక హనుమాన్ టెంపుల్లో భజన కార్యక్రమాలు, ఉదయం 11 గంటలకు భజన కార్యక్రమాలు, అక్షితలు, శ్రీరాముని అక్షితలు ఈరోజు మంగళ వాయిద్యాలతో ఎదుర్కొని ప్రభు మందిరంలో భద్రపరచడం జరిగింది. ఈ యొక్క అక్షింతలను ఈ 1వ తారీఖు వరకు పూజలు చేసుకుంటూ భద్రపరిచి 1వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి చేరేలా, ప్రతి గడప గడపకు చేరేలాగా వితరణ చేయడం జరుగుతుంది. అందరూ గ్రామ ప్రజలు, హిందూ బాంధవులు, మండల ప్రజలు అందరూ కలిసి ఎదుర్కొని హనుమాన్ దేవాలయంలో భద్రపరచడం జరిగింది. ఈ అక్షంతలను రోజు పూజలు చేసి 1వ తారీఖు జనవరి 1వ తారీఖు పూజలు చేసి తర్వాత ప్రతి ఇంటికి శ్రీరాముని అక్షంతలు ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ వితరణ చేసి అందరు కూడా ఆ 22వ తారీఖు నాడు మన అయోధ్య రామ మందిరంలోని ఆ సీతారామచంద్ర వారికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అందరికీ మనం అందరం కూడా ప్రతి ఇంటిలో 5 దీపాలు ముట్టించుకొని అందరం కూడా శ్రీరామనామం జపం చేయాలని కోరుకుంటూ, హిందూ బాంధవులందరికీ నిజంగా మన శ్రీరాముడు మన ఈ జన్మలో మనం అయోధ్య రామ మందిర నిర్మాణం చూస్తున్నాం అంటే నిజంగా మన భారతదేశ, మన హిందూ బాంధవులు అందరూ అదృష్టంగా భావిస్తూ ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. కావడం జరుగుతూ ఉన్నది. మరి దానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా మరి ఒక పుణ్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే మన చందుర్తి మండల కేంద్రానికి ఈరోజు అక్కడ అయోధ్య నుండి మరి మన చందుర్తి మండల కేంద్రానికి ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు అక్షంతలు అక్కడ నుండి తీర్థ క్షేత్ర ట్రస్టు వారు ఇక్కడికి పంపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మరి వివిధ గ్రామాల వారు పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఈ యొక్క దైవ కార్యక్రమం అంటే ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. మరి ఆ రాముల వారి కృప ఈ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలి. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏదైతే 22వ తారీఖు దానికి నిర్వహిస్తారో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని